హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, వీడియో లెంత్ పెంచమని ఎందుకు అడుగుతున్నారు? 1K లైక్స్ వచ్చాకే పెంచుతామని చెప్పాం కదా దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే ఇల్లరిక పాడబిడ్డ పార్ట్ 45. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్ని నాటకాలు ఆడుతుందో చూసినావా అమృత? ఏమైందమ్మా? నీకు గింతంత ఉప్మా ఏమని పూజకి చెప్పిన. అవును, మెత్తగా ఏమన్నావు? పూజతోటి ఉప్మా వేయించిందట గంతే. ఈమె వంట కూడా వేయలేదట. అయ్యో, మరి అందరు ఏం తింటారే? ఆమె కూడా ఏం తింటుందట? అందరెక్కడ అందరు. నీకు నాకట కిలో ఉప్మా రవ్వ వేసిందట, పెద్ద గంజడ అయిందట. కిలో ఉప్మా రవ్వనా? అసలే మెత్తటి ఉప్మా ఎంతగానం అవుతుంది? నీకు నాకు మధ్యాహ్నానికి రాత్రి కట డబ్బాలో పెట్టి పంపుతుందట. రాత్రి ఎట్లుంటుంది అమ్మా? చల్లగా అవుతుంది. ఇక సీను మాధు ఏమో బయట తిన్నట, మొగోళ్ళట వాళ్ళు. మరి ఆమెకు పూజకి మధుగాడు పోగానే స్పెషల్ చేసుకుంటామని చెప్పిందట. నేను ఫోన్ చేసి తుక్కు తిట్టిన. పూరీలున్న ఆలు కర్రీ చేసి పంపమని చెప్పిన. అమ్మకి అంత పెద్ద పని చెప్పినవేందే? పూరీలు ఆలు కర్రీ చేస్తుంది ఆమెకు? అంత శాత కాదు. ఎందుకు శాత కాదు? పూజ ఉండనే ఉండే, అదే మన హెల్ప్ చేయదా? మరి ఉప్మా బాగా చేసినా కదా వదినమ్మ, వట్టి వేస్ట్ అవుతుంది, పూరీలు రేపు పంపుతా అంటుంది. మరేం చెప్పినావే? ఫీల్ కాకు వదినమ్మ, ఉప్మా మీరు తినండి, మాకు పూరీలు చేసి పంపుండ్రి అని చెప్పిన. లక్ష్మి వచ్చిందా అండి? ఇగో అని మనవని చూడు. అరే నా బంగారు కొండ. ఏమైంది డాడీ, గింత లేట్ అయింది? పనుండ బిడ్డ. ఎవరిలాగున్నాడయ్యా? ఎవరి లెక్కేంది? తాత లెక్కనే ఉన్నాడు, సేమ్ నా లెక్కనే ఉన్నాడు. మన అల్లుని లెక్క లేడా? నీ మోకం మన అమృత లెక్కనే ఉన్నాడు. నీకెట్లా అనిపించింది అమృత? నాకు కొంచెం బావలాగా కొంచెం నాలాగున్నట్టు అనిపించింది. మరి మన మధును పూజ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారట్నే? ఇప్పుడే ఎందుకు తీయండి, కొన్ని రోజులు ఎంజాయ్ చేయని. ఏం ఎంజాయ్ ఉన్నదే? ఇవాళ రేపు లేట్ చేస్తే ఉడతానే లేరు. అదైతే నిజమే మమ్మీ. మా అమ్మ చెప్తుండే ఓకే, పెళ్లి కాగానే కాన్పు అయితే తల్లిది తండ్రిది ఇద్దరిది అందం తీసుకొని ఉడతారట మొదటి కాన్పోళ్ళు. తల్లి అందం తండ్రి అందం ఇద్దరిది తీసుకొని ఉడతారట అందంగా. అవ నీకెట్లా తెలిసే లడ్డు? మీ అమ్మ నీకేనా? నాకు కూడా 100 సార్లు చెప్పింది. మందులు వాడి ఆపితే అటు ఇటు తేడా అవుతుంది. ఆకలి అవుతుంది అమ్మ. ఎంతసేపు అవుతుంది చూడు, ఏం నాటకాలు ఆడుతుందో ఏం చెప్తాందో. ధన ఇటు పూరీలు అటు ఆలుగడ్డ ఏరాదా? ఎవరి గురించి మాట్లాడుతున్నారే? ఇంకెవరు? మీ మంగ తాయారు చెల్లెమ్మ. ఏందట? ఏం లేదు, హాస్పిటల్ ఉన్న వాళ్ళకు ఇంత వంట చేసుకురమ్మని పంపినాం. ఇంత మీద పడుతుంది. ఇక నువ్వైతే చిట్కలే చేసేదానివి కదనే. మీకు తెలియదు, ఆమెతోటే చేయించాలి. నువ్వు గింత యాక్టివ్గా ఉంటావు కానీ అమ్మ, ఆమె ముందట థైరాయిడ్ అని ఎందుకు అట్లా చేస్తున్నావు? అవునే, నేను కూడా మస్తు అబ్జర్వ్ చేసిన. ఆమె ముందట గట్లెందుకు ఎత్తానవే? ఎందుకేందండి, పెళ్ళైన కొత్తలా వచ్చినప్పుడు చూసినావా? నీకేం తెలుసు? అమృత నేను మంచిగా మర్యాదలు చేస్తున్నాం వాళ్ళకి. వచ్చిండు తల్లి బిడ్డలు, పెద్ద బిడ్డను పట్టుకొని వచ్చింది, కూర్చున్నారు సోఫాలా. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. అవును డాడీ, అమృతని ఇంట్లో నుంచి వెళ్ళకూడదామని ప్లాన్ వేసిండ్రు. ఏవో మాటలు అన్నారు తెలుసా బిడ్డను. అవునా? మరి నాకు చెప్పలేరేమే? మధుకి కూడా చెప్పలే డాడీ, ఎందుకు వట్టిగా గొడవలు అవుతాయని. ఆడబిడ్డ ఇంట్లో ఉండడేంది అది ఇదని స్టార్ట్ చేసిండ్రు. ఆ పెద్ద బిడ్డ మస్తు చాలండి. మధు ఏమని చెప్పిండో తెలుసా డాడీ? ఈ ఆస్తులన్నీ నాయి బావయ్య అని చెప్పిండట. అట్లా చెప్తే సైలెంట్గా ఉన్నారు ఇన్ని రోజులు. అమృతని ఏమనలే. గింత కథలు నడిచినాయా అవే? మరేమనుకుంటున్నావు? ఆమెకు పాపం భర్త కూడా దుబాయ్లో ఉంటాడని తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకుంటుంది. ఆమెనేమో గట్ల ఆలోచిస్తుంది. అయినా ఇప్పుడు తెలిసిపోయింది, ఆస్తులన్నీ మధుగాడే సంపాదించిండని. ఎవరు చెప్పిండ్రే మరి మళ్ళా? నేనే చెప్పిన డాడీ, మధుని చీప్గా తీసి పారేసుడు. అట్లా చెప్తే ఇట్లా కోస, ఇట్లా చెప్తే అట్లా కోసున్నట్టున్నది కదా. మరి ఇప్పుడు నిన్ను మళ్ళీ ఏమన్నా అంటారు కావచ్చు బిడ్డ. అందుకే నేను కంట్రోల్లో పెడుతున్నామేను. ఆమె పెత్తనం ఆమెదే రాజ్యం కావద్దు. ఛాన్స్ దొరికితే నాకు అమృతకు పని చెప్పుదామని చూస్తుంది. మేము చేసేటి మేము చేస్తూనే ఉన్నాం. ఆమెను ఎప్పుడు కంట్రోల్లోనే ఉంచాలి, లేకపోతే నెత్తికెక్కి కూసుంటుంది. ఆమె అట్లా లేకున్నా అలా పెద్ద బిడ్డ మొత్తం మార్చుతుంది డాడీ. మరి ఇంతకీ వంటలు అవుతాయా? బయటనే తినడా నేను? ఒక్కరోజు బయట తినిపోండి, రేపు నేను మాయేస్తా కానీ. ఇవి ఎత్తుకో.
అరే రే రే రే, ఏం పేరు పెడదామే వీనికి? బావ పేరుకు మ్యాచ్ అయ్యేదే పెడదాం. దీనికి బావనే కావాలి ఎప్పుడు. ఏడే సీనే ఎటు వెండు? బయటనే ఉన్నా డాడీ, నీకు గలవలే? కలవలే. ఇటు వస్తేనే లే డాడీ బావ, ఇటో ఇటో తిరుగుతున్నాడు పనుల మీద. నేను వచ్చిన కదా బిడ్డ, నేను చూసుకుంటది. బావని పంపిస్తా. పాపం ఒక్కడే ఏంటండి, మధుగాడు ఉన్నాడు కానీ ఆయనకేం తెలుసు, ఆడు చిన్నోడేనే. ఇద్దరు కలిసి బయట తిని రండి డాడీ. బావ వచ్చినాక ఏం పేరు పెట్టడో డిసైడ్ చేసుకుంటాం. అయ్యో మరి ఆ మంగ తయారేమో పంపుతుందంటే కదా, నేను పూరిలో ఏందో వేస్ట్ కావా? దాని ముఖం పంపుతుంది, 10 ఏమంట 2 పంపుతుంది. చూడు బాక్స్ వచ్చినాక ఎన్ని పంపుతుందో. డాడీ ఎప్పుడు వచ్చినావు డాడీ? ఇప్పుడే వచ్చిన బేట. చూసిన వారా నీ అల్లుని? నువ్వు ఇప్పుడు వచ్చి చూసిన వాళ్ళు అంటున్నావు డాడీ. ఏమైందిరా మధు, పూరీలు ఎన్ని తెచ్చినావు? అందరికి సరిపోతాయా బావకి డాడీకి నీకు? డాడీకి మమ్మీకి ఇద్దరికే సరిపోతాయి. బావ నేను బయట తింటాంతి, మళ్ళీ మమ్మీ రాత్రి కూడా తినాలి కదా. నేను చెప్పాలే నావే అమృత, చెప్పినా కూడా ఆమె తక్కువనే పంపుతుంది. ఏదో పంపింది పట్టు చేసింది అనుకోవాలి. ఏదో వేసింది అనుకున్నాడు కాదు మమ్మీ, ఆమె ఏం చేసింది అనుకుంటాను? పూరి పిండి గింతంత తడిపింది గంతే, అది ఎవ్వరికి సరిపోవనంత తడిపింది. పూజనే ఆలు కర్రీ వేసింది, ఇక అది లాటిచ్చింది, నేనే కాల్చిన పూరీలు. ఆమె తప్పించుకున్నాడు గట్లుంటుంది అమృత. నువ్వేమనుకుంటావు, మొత్తం ఆమెకే పని చెప్తున్నారు అనుకుంటావు. పాపం పూజకే మొత్తం పని పడుతుంది. నువ్వు ఇంత హెల్ప్ చేయరా మధు? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ఇక్కడ ఒక ఆమె లావుగా ఉంటారు కదా, ఆమె మీకేమవుతారు? మీతో వచ్చినప్పుడు చూశాను. ఆమె మా అమ్మ. మీ అమ్మ? ఎందుకండి? ఆవిడ మా బాబు దగ్గర నుంచి డైరీ మిల్క్ చాక్లెట్ కొట్టేసిందంట. మా బాబు చాలా ఏడ్చాడు. మీ పైన నాకు ఎంత కోపం వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. చాక్లెట్కి పోలీస్ కంప్లైంట్ ఏంటండి? కదా, అందుకే ఊరుకున్నాను. మిమ్మల్ని చూస్తే ఎంత డీసెంట్గా ఉన్నారు, మీ అమ్మ ఏంటి అలా ఉంది? సారీ అండి, లావుగా ఉందంటే మా అమ్మ అనుకున్నాను. మా అత్త కూడా అలానే లావుగా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తున్నారు కదూ. కావాలంటే మీరు రూమ్లోకి వెళ్ళి చూడండి, మా అమ్మ ఇక్కడే ఉంది. మా అమ్మ వెళ్ళి చెక్ చేసుకోండి. మా అత్త ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె కొంచెమైనా సిగ్గుందా? చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా చాక్లెట్స్ లాక్కుంటారా? అంటే ఏంటంటే? ఆమె అసలు చాక్లెట్స్ తిననే తినదండి. మరెందుకు తీసుకుందో నాకు తెలీదు. పొరపాటున మీ బాబాయ్ అలా పాడేసుకున్నాడేమో. తీసుకోవడం కాదు, తీసుకొని పేపర్ చించుకొని తినేసిందట. మా కూతురు కూడా చూసిందట, చెప్తోంది తను. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారోనండి? ఎవరిని చూసి ఎవరో ఏం అనుకోవట్లేదు. మీతోటి వచ్చిన ఆవిడే, లావుగా ఉన్న ఆవిడే తీసుకుంది, తింది. నా కొడుకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తాడేమో కానీ నా కూతురు అస్సలు అబద్ధం ఆడదు. సారీ అండి, మీకు డైరీ మిల్క్ చాక్లెట్ కొనిస్తాను. నాకు చాక్లెట్ కొనిచ్చి నన్ను ఫ్లేట్ చేద్దాం అనుకుంటున్నావు కదా? ఓ అక్క, నీకో దండం. నాకు ఇంట్లో ఆల్రెడీ ఒక పెళ్ళాముంది. అందరికి పెళ్ళాం టార్చరే ఉంటుంది. మా అత్త టార్చర్ కూడా ఉన్నది నాకిడ. ఇద్దరు టార్చర్ భరించలేకపోతానా అంటే ఇక పోయి మిమ్మల్ని ఫ్లర్టింగ్ ఎత్తి. ఇక పోయిరా అక్క, ఏమో చిన్న చాక్లెట్ కోసం ఏందో బిల్డప్ ఇస్తుంది. నెక్స్ట్ టైం నేను పోలీస్ కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాను. ఇచ్చుకపో, ఇప్పుడు కూడా ఇయ్యు, నీకు పుణ్యం ఉంటుంది. మా అత్తని తొందర పట్టుకపోయి జైల్లో పెట్టుండ్రి, కొన్ని రోజులన్నా ప్రశాంతంగా ఉంటా నేను. మెంటల్, చాక్లెట్కి ఎవడైనా జైల్లో పెడతాడా? మరెందుకు వట్టి మాటలు మాట్లాడుతున్నావు? ఏమన్నా వేసేది ఉంటే మాట్లాడు, నేను కూడా నీకు సహాయం చేస్తా. అర్థమైందా? నేనేదో మా అత్తకు సపోర్ట్ ఇచ్చి మా అత్తను కాపాడదామని చూడా. మీలాంటి వాళ్ళు నాకు కావాలి, కానీ ఇట్లా చిన్న చిన్నగా చాక్లెట్లు కొట్టేసిన అంటే నాకేం రాదు. ఏమన్నా పెద్ద పెద్ద కేసులు పడేటి ఉంటే అప్పుడు చెప్పుండి నాకు. అబ్బా, ఇప్పటిదాకా ఇంట్లో తలకాయ నొప్పి భరించలేక ఇక్కడికి వస్తే ఈమెందో నన్ను పట్టుకున్నది. ఓ అత్త, లాస్ట్కు చిన్న పురాణాల దగ్గర కూడా చాక్లెట్లు గుంజుకుంటున్నావా? వస్తున్నావు, నీ సంగతి చెప్తా. అరే మధు, డాడీ. అక్క నిన్ను ఇంటికి వెళ్ళమంటుందిరా. పూజ ఇంట్లోనే ఉంది కదా, పొమ్మంటుంది. ఎందుకు డాడీ, నేను ఉంటా ఇక్కడనే, మీరు వెళ్ళండి. నేను ఇవాళనే వచ్చిన కదరా, పాపం బావకి ఇంత సాయం చేయొచ్చు. నేనుంటా ఇన్నే, నువ్వో పర్లేదు. బావానే పొమ్మందాం డాడీ, కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. బావని ఓనిస్తుందా రా అక్క? బావ కూడా ఓడు దాన్ని విడిచిపెట్టి. అవు, అది కరెక్టే. మరి పో అన్నా. పోరా, అందరం ఏం చేస్తాం పో. మళ్ళీ రేపు ప్రొద్దునే మన తీసుకొని వచ్చావు అక్కకు. సరే డాడీ, అమ్మకి చెప్పిపోతా. అద్దద్దురా, సిస్టర్ వచ్చింది, డ్రెస్సింగ్ వేస్తున్నారు, డోర్ పెట్టుకున్నారు. పో, నేను చెప్తా పో. పూజ, మధు, అప్పుడే వచ్చినావేంది మధు? నీకోసమే. డాడీ వచ్చిండే,
అందరు ఎందుకని నన్ను పొమ్మన్నారు. పూజ ఇంట్లోనే ఉన్నది కదా పొమ్మని అన్నారు. మరి ఎందుకో ఎందుకంట? ఏమోనంట. పూజ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుంది అని అడుగుతున్నారు. అగో అగో అల్లుడు, వచ్చిందా గయ్యాలి గంప? ఏమంటాను వాళ్ళుడా నన్ను? వచ్చిందా మా మంగతాయారత్త అంటున్నా. తిన్నావా మంచిగా పూరీలు? ఎన్ని డజన్లు తిన్నావు? ఏడా నాకు ఉంచినావా? రెండే రెండు ఉంచినావు. అన్ని మీ అమ్మలకే పట్టుకపోతివి. అమ్మ అత్త చికెన్ తెమ్మన్నావు, అరకిలో చికెన్ పూరీలు మొత్తం కథం పట్టించినావా? కట్టపడి మళ్ళా పూరి పిండి తడిపి మళ్ళా పూరీలు చేసుకొని తిన్నా. రెండు పూరి లోనికి చాలుతాయి. నీ పెన్లాంకే ఇచ్చిన. నీ అవ నా పెన్లాంకి కూడా రెండే రెండు పెట్టినావా? నువ్వు వేసుకున్నావేమో కొన్ని పెడితేమో. చికెన్ అయినా పెట్టినావా లేదా? అది ఏడ తింటది? తిననే లేదు. మధు తింటేనే నేను తింటా అంటుంది. రెండే పూరీలు తిన్నది. మరేం చేసినావు చికెన్? ఏం చెప్తారు? తింటారు. తిన్నా. రాత్రికి నాకు కొంచెం ఉంచినావా లేదా? నువ్వు రాత్రి కట్టే ఉంటావు అనుకున్నా, నాకేం తెలుసు. ఆయనతో తిన్నా. ఓరమ్మో, బిడ్డ కూడా పెట్టకుండా తిన్నావంటే నువ్వు గ్రేట్ అత్త. ఇప్పుడు తెలిసిందా మరి పిండి ఎంత తడపన్నావు? అప్పుడు తక్కువ నేను ఇప్పుడు కొంచెం ఎక్కనే తడిపిన పిండి. పూరీలన్నా మిగిల్చినావా లేదా? ఏం మిలగలేవు. అన్ని వేసరికి నాకే ఆకలైంది. దబా దబా తిన్నా. ఇవన్నీ తిండి పాడుగాను. కనీసం ఆస్వాదించుకుంటున్నా తింటే ఏమో మెల్లగా గంతాగమెందుకు? అల్లోలన్న అత్త ఎట్లా? గందుకే దెబ్బ దెబ్బ తిన్నా. నా బిడ్డ ఇప్పటిదాకా మస్తు పనులు చేసింది. దాన్ని వండని సతాయించకు. నా పెళ్ళ నా ఇష్టం, నీకెందుకు అత్త? మమ్మీ నువ్వు వండుకపో. నేను ఒక్కదాన్ని వంట నాకు బోరు కొడుతుంది. ముచ్చట చెప్పుకుంటా వందా. నన్ను రమ్మంటున్నావేంది ముచ్చట చెప్పుకుంటా వండడానికి? తూ, నిన్నెందుకు రమ్మంట? అంత పిస అల్లుడు. పూజనే పట్టుకపో. ఆయనతో వేస్తట్టు నువ్వు వంట ఇక నన్ను లేపకుండ్రి. ఓ అత్త ఒక నిమిషం ఆగు. ఏందల్లుడు, రాత్రి గిట్ట మళ్ళీ చికెన్ మటన్ పట్టుకొస్తావా? చికెన్ మటన్ కాదు కానీ ఇట్రా నీ సంగతి చెప్తిట్రా. ఆ గొమ్మాలేంది? హాస్పిటల్లో నువ్వు డైరీ మిల్క్ చాక్లెట్ తినంగా చూసిన. నేనెప్పుడు తిన్నా డైరీ మిల్క్? కొన్నాను మిల్క్ తాగిన గంతే, అది కూడా కాపీ. నాటకాలు ఆడకత్తా, నువ్వు తినేటప్పుడు నేను చూసిన. ఆవు తిన్నా. అయితే ఏంది? ఎక్కడిది ఎప్పుడు నీకు చాక్లెట్? ఎక్కడైంది? పూజకు తెచ్చి ఇస్తావు కదా, నాకు ఇచ్చింది అది. నేను ఈ మధ్య చాక్లెట్లు దగ్గర ఎన్ని రోజులైందే? ఇచ్చినావా నువ్వు మీ అమ్మకు? ఉహుం, నేను ఇయ్యలే మధు. అది అర్థమైందా? ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చింది. సంచిలుండే తిన్నా. నాకు అన్ని కథలు తెలుసు, మర్యాదగా నిజం చెప్పు. ఎక్కడి నుంచి వచ్చిందా చాక్లెట్ చెప్పు. ఏంది మధు నువ్వు? నువ్వు ఆగే చెప్పు. చిన్న పిల్లగాని దగ్గర నుంచి గుంజుకున్నావా చాక్లెట్? పిసలేసింది అల్లుడు నీకేమన్నా? ఎట్లాగానే పడతానా నేను నీకు? చిన్నపిల్లగాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటానా? కానీ నేనే 4-5 కొని ఇద్దు అందరు పొరగాళ్ళు కనబడితే. నువ్వు నీ మొఖానికి. ఆవు గపట్ల రూపాయికి 20 చాక్లెట్లు వస్తుండే పిప్పర్మెంట్లు. అవి కొని అందరికి పంచుదు నేను. రూపాయి చాక్లెట్లు వస్తుండే 20 అది అందరికి పంచుదువా? అబ్బబ్బబ్బబ్బా, ఎంత దాన వీర శూర కర్ణురాలు వత్త. మరి గసొంటి నన్ను పిల్లగాని దగ్గర నుంచి కొట్టేసినావా అంటావు? నువ్వు నాటకాలు ఆడకు. ఆ పిల్లగాడు గంట సేపు ఏడ్చిండట. ఏడవకాని ఒకటి కొట్టి వచ్చినావట. పిల్లగాని ముందటనే లపలప మింగి వచ్చినావట. ఎట్లుంటే చెప్పు ఆ పిల్లగానికి. ఏంది మమ్మీ, నిజంగా అట్లా చేసినావా? ఏ కాదే, ఇక పిల్లగాడికి పండ్లు పుచ్చిపోయినట్టు కనబడతాయి. ఓ పిల్లగా పుచ్చిపోతే పండ్లు ఎందుకు తింటావు? తినకు అన్న. అయినా ఇప్పుకొని తింటాడంటే ఆయన ఆరోగ్యం పాడవుతుందని నేను సప్పుడేక గుంజుకున్నా. గుంజుకొని వాళ్ళకి అమ్మకి ఇద్దామనుకున్నా. గుంజుకొని వాళ్ళ అమ్మకి ఇద్దాం అనుకున్నావా? మరి ఎందుకు ఇవ్వలేవు? ఇద్దామనేసరికి ఆ పిల్లగాడు ఇటే చూస్తాడు. వాళ్ళ అమ్మ మళ్ళీ ఆ పోరానికే ఇస్తుందని సప్పుడేక ఉంచుకొని తిన్నా నేనే. అది అది సంగతి. చిన్న పోరగాన్లను కూడా ఇడిచిపెట్టకుండా కొట్టేసుకొని మరీ తినబడుతుంది చాక్లెట్లు. హాస్పిటల్ మొత్తం నా ఇజ్జత్ తీసి పెడతావు. ఇద్దరు తీసి పెడతాన్నా. మంచి పనులే చేస్తా నేను, చెడ్డ పనులు చెయ్య. అర్థమవుతుందా? ఇంకా నీ పేరు మారు మోగుతుంది. మౌతుంది పేరు మారుమోవుడు కాదు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట. నీ మీదనా? నా మీద కాదు, నీ మీద. చాక్లెట్ తింటివి కదా, చాక్లెట్ కొట్టేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట. ఏంది? పోలీస్ కాంప్లిమెంట్ ఇచ్చిండ్రా? కంప్లైంట్ కాదు, కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఏ అసలు నేను చాక్లెటే తినలే. అన్ని అబద్ధాలే. అసలు ఆ పోరాడేవాళ్ళో కూడా నాకు తెలియదు. అసలు డైరీ మిల్క్ చాక్లెట్లు ఎట్లుంటాయో కూడా తెలియదు నాకు. అట్లానా ఇప్పుడు ఆ పిల్లగాని పట్టుకొని వస్తారట పోలీసులు, నిన్ను గుర్తు పట్టిస్తారట. పోయమ్మో, వీడుండా నా పెద్ద బిడ్డ ఇంటికి పోతా.
కుక్కల్ని పట్టుకొని వస్తారు, వాసన వాసన పసిగట్టి వస్తాయి. నేను చికెన్ తిన్నా కదా, వాసన ఎట్లా వస్తుంది ఇప్పుడు? చాక్లెట్ వాసన వస్తుందా? ఒకళ్ళు ఎవ్వరు ఉండరా చాక్లెట్ తిన్నాళ్ళు? నేను కొనుకొచ్చుకొని తిన్నా అని చెప్తా. అక్కడ హాస్పిటల్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి కదత్తా, వాటి సంగతి ఏంది? ఆ, చీచి కెమెరాలు ఉన్నాయాడా? అన్ని కెమెరాలు ఉంటాయి, చీచి కెమెరాలే కాదు. అల్లుడు నువ్వు నన్ను కాపాడల్లుడు. మంచిగా ఏంది, నాకు చికెన్ ఉంచకుండా తింటావా? నా పెళ్ళాన్ని కూడా పెట్టావా? నీకు అట్లే కావాలి. అల్లుడు గట్ల అనక అల్లుడు, ఇంకోసారి ఉంచుతా అల్లుడు.